గ్రామస్తుల దాడి. తిరుపతిలో చిరుత కలకలం రేపింది. కపిలతీర్థం సమీపంలోని నగరవనంలో చిరుత సంచరించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చేలోపే చిరుత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. చిరుత కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ. యాస్మూర్తి తిరుపతి నగరం అటవీ ప్రాంతం అంతే కపిలతీర్థం సమీపంలో అటవీ తిరుమల శేషాచలం అటవీ ప్రాంతం ఆనుకుని ఉంది. ఆ ప్రాంతంలో చిరుతల సంచారం తరచూ జరుగుతూ ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా పట్టపగలే చిరుతల సంచారం అధికమైంది. ప్రధానంగా ఒకవైపు వేసవి తాపము, నీటి కొరత, అలాగే మరోవైపు ఎర్రదొంగలం స్మగ్లర్ల యొక్క దాటికి చెట్లన్నీ ఎర్రచందనం అటవీ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ధ్వంసమవుతా ఉన్న క్రమంలోనే ఇవి జనావాసంలోకి సంచరిస్తున్నాయని చెప్పి అటవీ శాఖ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే వీటి వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది, అంటే పర్యాటకుల ప్రాంతంగా ఉన్నటువంటి కపిలతీర్థంలో ప్రజలకి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు అని చెప్పేసి అటవీ ప్రాంత అధికారులు అయితే పేర్కొంటున్నారు. అయితే ఈ చిరుత సంచారం ఏ సమయంలో ఎక్కడెక్కడ సంచరిస్తుంది ఏంటి అనేది ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి వాటి కదలికలను పసిగట్టి వీలైనంత వరకు బోన్లు ఏర్పాటు చేసి వాటిని బంధిస్తామని చెప్పేసి అటవీ అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే అటవీ ప్రాంతంలోని కపిలతీర్థం పరిసర ప్రాంతంలోనే వాకింగ్ ట్రాక్ ఉంది. నిత్యం వాకర్స్ ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి సంచరిస్తూ ఉంటారు. దీనివల్ల అటవీ ప్రాంతం వచ్చే వన్యప్రాణుల వల్ల ఇబ్బంది ఉంది, భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫారెస్ట్ అధికారులు మాత్రం బోన్లు ఏర్పాటు చేసి వాటి కదలికలు పసిగట్టి దాన్ని బంధిస్తామని చెప్పేసి ధైర్యాన్ని అయితే వెలిపిస్తున్నారు. మూర్తి. థ్యాంక్ యూ రవివర్మ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ర్యాంకుల కోసం కార్పొరేట్ విద్యా సంస్థలు అడ్డదారులు తొక్కుతున్నాయి. 10th పేపర్ లీక్ వెనుక భారీ వ్యూహం ఉన్నట్లుగా సమాచారం.